అంటే అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడుకో. ఇదే రిపీట్ అయితే మాత్రం నీకు ఏదో అవుతుంది. ఫ్యాన్స్ వదిలేస్తారు. పవన్ కళ్యాణ్ వదిలేసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదిలేయరు. దొరకాలి కానీ మా ఫ్యాన్స్ ఫోరెంగా చూపిస్తాం నాకు కొడక. హాయ్ బ్రో, చెప్పానా? ఏం పేరానా మీది? నవీన్ అన్నా. ఓకే, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, ఉన్నారన్నా. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్ చేసిండ్రు. ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు మహేష్ బాబు కానీ, ఇంకా కొంతమంది హీరోలను చూసి నేర్చుకో, అలాగా సినిమాలు ఏం తీస్తున్నావు అని చెప్పేసి ఇట్లా అంటున్నాడు కదా, ఏమంటారు దీనిపైన? అన్నా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా ప్రకాష్ రాజ్ అన్న. అసలు నువ్వేంది, నీ స్థాయి ఏందని, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి అంత మాట్లాడకపోనువా నువ్వు? ఇప్పటికే కొంచెం అనుకున్న స్థాయిలో కొంచెం ఉన్నామని చెప్పి ఫ్యాన్స్ బాధపడుతున్నాం. అనుకున్నంత రాలే వీరమ్మలు ఫ్యాన్స్ మేము హిట్ అయింది ఓకే, కానీ అనుకున్నంత రేంజ్ రాలేని బాధపడుతున్నాం. మళ్ళీ నువ్వు పుండు మీద కారం చల్లి అట్లా యాక్టింగ్ రాదు అది రాదంటే అసలు నువ్వెంత నీ బతికింత. వీడికే ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు. నువ్వు ఇట్లా రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో, ఓజీ సినిమాకు మామూలుగా మ్యాక్ అని గుర్రెని బలిస్తారు నా కొడుక, నిన్ను బలిస్తాం ఫ్యాన్స్ను. పవన్ కళ్యాణ్ ఊకున్నా పవన్ కళ్యాణ్ విమర్శించేవాడిని చూసి పవన్ ఫ్యాన్స్ ఊరుకోరా నా కొడుక. చూసుకుంటాం, నేను చూసి అదుపులో పెట్టుకుని మాట్లాడుకున్నారు. ఏదో మాట్లాడడం అయిపోయింది. ఇదే రిపీట్ అయింది అనుకో ఎట్లుంటుందో చెప్పలేము. మామూలుగా నువ్వు పవన్ కళ్యాణ్ చూసింటావు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని చూసిండవు. తెగిస్తే ఇంటికి వచ్చి మరీ కొడతారు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. నువ్వు అన్న డిఎంకే పార్టీ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు. అధికారంలో వెనుక ఒక్కొక్కసారి సింహం అసంటిదే 2 అడుగులు ఎన్నికేసిందంటే భయపడి కాదు 3 అడుగులు ముందుకే ఇంకే. అనుకున్న స్థాయిలో రాలేదు. మేము కూడా ప్రయత్నిస్తున్నాము. అన్న కూడా ఒక డిసప్పాయింట్ అయ్యిండు. కానీ నువ్వు మళ్ళీ ఇంకా రెచ్చగొట్టినావు అనుకో. ఆర్టిస్ట్ మర్యాద ఇవ్వాలి ఎప్పుడైనా. నేను ఎప్పుడు విమర్శించాలి అనుకోలే మేము ఫ్యాన్స్. కానీ నువ్వు మాట్లాడే మాటలు పుండు మీద కారం జరిగినట్లున్నాయి. మాకు తట్టుకోలేకపోతున్నావు. నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏదో తమిళనాడులో అన్న డిఎంకే పార్టీ ఉందని చెప్పి నువ్వు ఎగిరినవు, కానీ ఆ పార్టీ గ్యారంటీ ఉండదు. కానీ ఫ్యాన్స్ మాత్రం గ్యారంటీ ఉండదు. కొంచెం గ్యారంటీ అదుపులో పెట్టుకుని నూరు మాట్లాడుకో. ఇదే రిపీట్ అయితే మాత్రం నీకు ఏదో అవుతుంది. ఫ్యాన్స్ వదిలేస్తారు. పవన్ కళ్యాణ్ వదిలేసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదిలేయరు. దొరకాలి కానీ మా ఫ్యాన్స్ ఫోరెంగా చూపిస్తాం నాకు కొడక.